ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాను. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన రెక్కల నీళ్ళ మనందరినీ భద్రపరుచుకున్న దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రములు. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మన పనుల్లో రాకపోకల్లో చేసే ప్రతి జాబుల్లో కానీ పనుల్లో కానీ దేవుడు తోడయండి. మరలా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్కు వాళ్ళందరినీ అటెండ్ అవ్వడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. మనం ప్రేయర్ చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. క్యాథరిన్ సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రేయర్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ ఆన్లైన్ సర్వీస్ లో ఈరోజు మనము ప్రార్థన పూర్వకంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. స్తోత్రములు ప్రభా, మహామహిమతో నా తండ్రి ప్రభా, మహిమలో నివసిస్తున్న నా యేసయ్య, సమీపించిన తేజస్సులో నివసిస్తున్న తండ్రి, మా మధ్యకు దిగి వచ్చిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభా, మేము ఏ పాటి వారమైనా నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి, నీకు గొప్ప కృపను బట్టి ప్రభా, నీ ప్రణాళికలో మమ్మల్ని ప్రభాన తండ్రి మీరు ఆకర్షించుకొని మీ యొద్దకు చేర్చుకున్నారు తండ్రి. నీకు వందనాలు. మీరు మా ప్రభన తండ్రి, మా దేవుడవు, మా రక్షకుడవు, మా పోషకుడవై మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ప్రభా కాపాడుతున్న దేవుడవు ప్రభా, దినము నూతన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తున్న నీకు గొప్ప ప్రేమ కొరకై వందనాలు నాయన. ప్రభన తండ్రి, అర్హత లేని వారిని ప్రభ మీరు నా తండ్రి ప్రభ అర్హులుగా చేసినారు నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా రాజుడవు, నా రక్షకుడవు, నా విమోచకుడవు, నీకు గొప్ప కార్యములను బట్టి ప్రభ ఎన్నో ఎన్నో ఆశ్చర్య కార్యములను మా జీవితాలు మీరు చేసిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభ తండ్రి కృతజ్ఞతతో ప్రభ నీకు సన్నిధిలోకి వచ్చేటకు ప్రభ మమ్మల్ని అందరినీ నడిపించిన ఈ విధమైన ప్రభ ఆన్లైన్ సర్వీస్ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రభ నా తండ్రి రక్షణ లేక నా తండ్రి ప్రభ ఎంతో భయంకరమైన స్థితిలో ప్రభ జీవితాలను కొనసాగిస్తుండగా ప్రభ నా తండ్రి మాకు రక్షణ దయచేసి ప్రభ రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ప్రభ నా తండ్రి నీకు రాకడకై మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న దేవుడు ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డ కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరు తండ్రి నీ యొక్క మార్గంలో ప్రభ తండ్రి సంపూర్ణ సిద్ధమైన మనసుతో ప్రభ నా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకొని నీ యొద్దకు చేరుటకు ప్రభ నీకు పాద సన్నిధిలో నీ యొక్క వాక్ ద్వారా మనం బలపరచబడుటకు మాకు ఇచ్చినటువంటి ఇక గొప్ప సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా రక్షకుడు ప్రభ మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి అనేకులు ప్రభ నా తండ్రి యొక్క మార్గం తెలియక నా తండ్రి నా ప్రభ నా తండ్రి విపరీత మార్గంలో వెళ్ళిపోతున్నారు ప్రభ. ఆత్మలను రక్షించటానికి ప్రభ నా తండ్రి నీకు దూతలను నడిపించండి, సేవకులను బలపరచండి ప్రభ. మారుమూల ప్రాంతాలకు ప్రభ నీకు వాక్యం వెదజల్లబడాలని ఆయన ఏసియా నీకు రాజ్య విస్తరణలో ప్రభ అనేకులను వాడుకుంటున్న విధానం కొరకే వందనాలు. ప్రతి సేవకుని బలపరచండి ప్రభ. వారి సేవలు నా తండ్రి ఎన్నో రకాల శ్రమలలో ప్రభ నా తండ్రి వారు వెళ్తుండగా నా తండ్రి ఆత్మల సంపాదనలో ప్రభ వారికి తోడై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆటంకాలను కొట్టివేయండి ప్రభ. భయంకరమైన పరిస్థితులలో నా తండ్రి సేవకులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులలో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం దయచేయండి నాయన. నీకు ఆత్మ కార్యములు ప్రభ మా కుటుంబాలలో జరిగించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభ నా తండ్రి నీకు సన్నిధిలో సంపూర్ణంగా నీకు వాక్యంకు విధేయులుగా ఉండటకు ప్రభ నేర్పించండి నాయన. మా యొక్క విశ్వాస జీవితంలో ప్రభ మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధనలు నా తండ్రి మాకు తోడైన దేవుడో ప్రభ. సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభ నా తండ్రి నీకు కృపలు జ్ఞాపకం చేసుకుని నడిపించిన విధానం కొరకే నీకు వేలాది వేల వందనాలు తెలుస్తున్నాం ప్రభ. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. అదేవిధంగా రానున్న బిడ్డలను కూడా ప్రభ మీరు త్వరగా నడిపించండి నా తండ్రి. ఆన్లైన్ లో వాక్యంని వినుటకు ప్రభ వేగిరపరచండి నాయన తండ్రి. ఉత్సాహం ప్రభ నా తండ్రి వారికి దయచేయండి ప్రభ. ఆసక్తిని దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభ నా తండ్రి. పూర్తి నా తండ్రి ఉజ్జీవంతో నీ ముందుకు ప్రభా వచ్చుటకు సహాయం చేయండి. నీకు వాక్కు ద్వారా ఇది మాతో మాట్లాడండి. ఇంతవరకు మా పట్ల మీరు చేసిన మేలన్నిటిని కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంత్రకాలపు సమయం ముందు ప్రభా నీకు వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని నా తండ్రి ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో క్యాథరిన్ సిస్టర్ గారు పాట పాడతారు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాము.
సముద్రాల కన్నా లోతైన నీ కృప, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ, సముద్రాల కన్నా లోతైన నీ కృప, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ. నేనేమైతినో నా జీవిత మర్మం, నేనేమైతినో నా జీవిత మర్మం, నీ కృపలో దాచితివా దేవా, నీ కృపలో దాచితివా దేవా, నీ కృపలో నిలిచి, నీ కృపలో నడిచి, నీ కృపలో నిలిచి, నీ కృపలో నడిచి, నేను చేరదని పరమరాజ్యము, నేను చేరదని పరమరాజ్యము, సముద్రాల కన్నా లోతైన నీ కృప, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ, సముద్రాల కన్నా లోతైన నీ కృప, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ. యెహోవా యుగ యుగాల వరకు నీ కృపయే చాలు, నా దేవా తరతరాల వరకు నీ ప్రేమే చాలు. యెహోవా యుగ యుగాల వరకు నీ కృపయే చాలు, నా దేవా తరతరాల వరకు నీ ప్రేమే చాలు. తరాలు మారినా తలరాతలే మారిన, తరాలు మారినా తలరాతలే మారినా, తనివే గతించిన తరిగిపోదు నీ కృప, తనివే గతించిన తరిగిపోదు నీ కృప, నీ కృపలో నిలిచి, నీ కృపలో నడిచి, నీ కృపలో నిలిచి, నీ కృపలో నడిచి, నేను చేరదాన్ని పరమరాజ్యము, నేను చేరదాన్ని పరమరాజ్యము, సముద్రాల కన్నా లోతైన నీ కృప, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ, సముద్రాల కన్నా లోతైన నీ కృప, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ. యేసయ్యా నీదు సిల్వయందే నాకు రక్షణ, నా యేసయ్యా నీదు గాయాలే నాకు స్వస్థత, యేసయ్యా నీదు సిల్వయందే నాకు రక్షణ, నా యేసయ్యా నీదు గాయాలే నాకు స్వస్థత. నువ్వు దోషివైతివి, నీ పరిశుద్ధుడనైతివి, నువ్వు దోషివైతివి, నేను పరిశుద్ధుడనైతివి, నువ్వు రోగివైతివి, నేను ఆరోగ్యమునైతిని, నువ్వు రోగివైతివి, నేను ఆరోగ్యమునైతిని, నీ కృపలో నిలిచి, నీ కృపలో నడిచి, నీ కృపలో నిలిచి, నీ కృపలో నడిచి, నీ చేరదాన్ని పరమరాజ్యము, నీ చేరదాన్ని పరమరాజ్యము, సముద్రాల కన్నా లోతైన నీ కృపా, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ, సముద్రాల కన్నా లోతైన నీ కృప, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ. నేనేమైతినో నా జీవిత మర్మం, నేనేమైతినో నా జీవిత మర్మం, నీ కృపలో దాచితివా దేవా, నీ కృపలో దాచితివా దేవా, నీ కృపలో నిలిచి, నీ కృపలో నడిచి, నీ కృపలో నిలిచి, నీ కృపలో నడిచి, నేను చేరదాన్ని పరమరాజ్యము, నేను చేరదాన్ని పరమరాజ్యము, సముద్రాల కన్నా లోతైన నీ కృపా, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ, సముద్రాల కన్నా లోతైన నీ కృప, గగనాల కన్నా ఎత్తైన నీ ప్రేమ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చక్రవర్తి బ్రదర్ గారు వాక్య ధ్యానంలోకి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి యేసయ్య, మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇదిగోనైనా గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి అయ్యా సజీవుడు మిమ్మల్ని సజీవులుగా
అయ్యా మేము స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ రీతిగా ప్రభా మేమందరం ప్రభా ఇదిగో నాయన వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా మా మధ్యలో మీరు ఉండండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. ఇదిగో నాయన మా సొంత తలంపులు, సొంతగా ఆలోచనలు, సొంత జ్ఞానం కాక ఆత్మ నడిపితో మీరుండి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇక్కడ ఏమంటున్నారు అంటే మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత దేవుని బిడ్డలకి ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ ఆయన ఒక వెలుగును అనుగ్రహించారు. ఆ వెలుగుని మనుషుల ముందు మీ సత్క్రియలు చేస్తూ అది ప్రకాశవంతంగా బాగా వెలగటానికి దేవుడు కృపనిచ్చారు. అలా వెలగటానికి ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండడానికి, అలాంటి వెలిగే విధానం ఏమో తెలియక చాలా ప్రయాసపడ్డారు మన పూర్వీకులు. మన పూర్వపు స్థితిని, భారతదేశం యొక్క పూర్వపు స్థితిని చూస్తే దాంట్లో మునులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మఠాధిపతులు కానివ్వండి, మఠ బోధకులు కానివ్వండి, మఠ సన్యాసులు కానివ్వండి, వారు ఎంతో ప్రయత్నాన్ని చేశారు. వారు ఎంతో ప్రయాసపడ్డారు. నిజమైనటువంటి ఆ వెలుగు ఏంటి, ఆ సత్యం ఏంటి అనేది కనుగొనడానికి వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. కానీ కొంత సమయం, కొంత దూరాన్ని వాళ్ళు ప్రయాణించి దాన్ని ఆ సంపూర్ణమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళలేకపోయారు. దాన్ని ఏ విధంగా చెప్తారు అంటే అసతోమ సద్గమయ అని అంటే నన్ను అసత్యము నుండి సత్యములోకి నడిపించు, లేకపోతే అశాశ్వతమైన దాంట్లోంచి శాశ్వతమైన దాంట్లోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి నన్ను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, నన్ను మృత్యువులో నుంచి దాటించి జీవంలోనికి, అమరత్వానికి నడిపించు అని ప్రార్థన చేశారు. చేసి వాళ్ళు ఏంటి అని అంటే అది ఏంటో కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు, కొంతవరకు ఆగిపోయారు. కానీ ఇక్కడ బైబిల్లో క్లియర్ గా క్షుణ్ణంగా చెప్తున్న మాట ఏంటి అని అంటే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును మీరు ప్రకాశింపనివ్వండి. ఇది దేవుని యందు ఉన్నటువంటి బిడ్డలకి, క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి. చాలా మంది క్రైస్తవులను చెప్పుకుంటాము, చాలా క్రైస్తవులను చెప్పుకుంటే సరిపోదు, కానీ క్రైస్తవుడుగా ఉండి చాలా విషయాల్ని కనపరుస్తూ ఉండాలి. అది ప్రతిరోజు సాహసమే. ప్రతిరోజు క్రైస్తవేతరులైనటువంటి వారినే కానీ, క్రైస్తవులనే కానీ, కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, కొన్ని సందర్భాల్లో కుటుంబీకుల్ని ఆ విషయంలో అట్లా ఆ వెలుగును ప్రకాశింపనిచ్చేటువంటి క్రమంలో కొన్నిసార్లు మనం కూడా చీకటిలో పడిపోతూ ఉంటాం. అంటే చీకటిలో పడిపోతూ అంటే ఆ సత్క్రియను చేయాల్సినటువంటి దాన్ని, ఆ మంచితనంగా ప్రవర్తించవలసిన దాన్ని, ఆ మంచిలో నడవాల్సినటువంటి క్రమాన్ని కొన్ని సందర్భాలతో అది కోపంతో కానీ, ద్వేషంతో కానీ, వారి మీద ఉండేటువంటి ఒక అభిప్రాయంతో కానీ మనం ఏం చేస్తాం అన్నట్టు దూరపరచబడతాం. ఆ క్షణానికి కొంచెం ఆ బ్యాలెన్స్ చేసుకోలేం, మెంటల్ బ్యాలెన్స్ చేసుకోలేం. చాలా మందికి చాలా రకాలైన టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటది, ఒక్కొక్కసారి కొట్టేంత కోపం వస్తుంది, ఒక్కొక్కసారి వారిని ఛేదరించుకొని వారిని దూరపరుచుకునేటువంటి ఇది. కానీ అది క్రీస్తునందు కలిగినది కాదు. ఎందుకు అని అంటే
ఆయన ఏం చేశారు అని అంటే, ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బాధించినా, ఎంత హింసకు గురి చేసినా, మనిషి చనిపోయాడా లేదా అనేది వాళ్ళు వాళ్ళు రుజువుపరుచుకోవడం కోసం ఆయనను ఆ ప్రక్కలో బల్లెపు పోటుతో పొడిచినప్పటికీ కూడా ఆయన ఏమన్నారంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అనేటువంటి మాటను ఆయన ప్రార్థన చేశారు. కానీ క్రైస్తవులుగా మనం చాలా సందర్భాల్లో మన పక్కన వారినే గాని, కుటుంబీకులనే గాని, పక్కన ఇంకెవరినన్నా మన ఉద్యోగంలో పనిచేసే ప్రాంతంలో గాని, ఎక్కడా కూడా మరి అలాంటి ఆ మాట చెప్పుకుంటాం. మేము క్రైస్తవులమేనండి, మేము ప్రార్థనకు పోతామండి అని చెప్పుకుంటాం గానీ, ఆ విషయంలో కొంచెం దారి తప్పిన వారమే. ప్రేమించలేని పరిస్థితి. తెలుసు. కానీ ఆ క్షణానికి ఏంటి అనంటే అదొక రకమైనటువంటి బ్లైండ్‌నెస్ అనేది చేరుకొని ఆ మనిషిని చీదరించుకోవటం, కోపగించుకోవడం, అప్పటికప్పుడే అది ఇదొస్తది గానీ, అది ఎంత ప్రేమించినా దేవుడంత ప్రేమించలేం మనం. యేసుప్రభు అంత ప్రేమించలేం. ఆయనకి ఆయన ప్రేమే తెలుసు గానీ, ద్వేషం అనేది గానీ, కోపం అనేది గానీ, ఇంకా ఏది తెలీదు. ఒకవేళ ఇవన్నీ ఆయన నుంచి ఏవి ప్రేమ అనేది ఆయన నుంచి కలిగితే, ఇవన్నీ ఈ లోకంలో నుంచి కలిగినవే. అందుకని మనుషులు మీ సత్క్రియను చూచి ఎవరి విషయంలో అంటున్నారనంటే, ఇది క్రైస్తవుల గురించి చెప్పబడినటువంటి మాట. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వుడి. నిజంగా వెలిగించబడితే, నిజంగా మనం వెలుగుమయంగా ఉంటే, మనం వెలుగుతూ ఉంటే గనక మనం ఏం చేయాలి అనంటే ఒక సత్క్రియను చేయాలి. మరి వాళ్ళెందుకు ఇంతగా ప్రేమిస్తున్నారు? వాళ్ళెందుకు ఇంతగా వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇదిగో ఈ బీదలనే గాని, లేదంటే చుట్టుపక్కల వారినే గాని ఎందుకు ఇంత సామరస్యంగా, ఇంత ప్రేమగా వాళ్ళు మనల్నందరిని పలకరిస్తున్నారు అననంటే ఎవరన్నా ఒకళ్ళు చెప్పాలి. ఇదిగో వాళ్ళు క్రీస్తుని ఎరిగినటువంటి వారు, ఆ మార్గంలో ఉన్నటువంటి వారు అని. ఇదొక మార్గం అనేది ఎట్లా ప్రూవ్ చేయగలం అనంటే కేవలం మన క్రియ ద్వారానే. కేవలం మన క్రియ ద్వారానే. ఎవరో అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ గానివ్వండి, లూథరన్ చర్చ్ మిషనరీస్ కానివ్వండి, ఈ భారతదేశానికొచ్చి వాళ్ళు ప్రాణాలను పోగొట్టుకొని వాళ్ళ వాళ్ళు వాళ్ళు చాలా సర్వాన్ని కోల్పోయి ఆహ్, ఇక్కడికొచ్చి రక్త సంబంధికుల్ని, కుటుంబాల్ని అన్నిటిని పాడు చేసుకొని ఇక్కడికొచ్చి ఎందుకు ప్రేమించారు వీళ్ళని? ఎందుకు ప్రేమించారు? ఎందుకు ప్రేమించి దేవుని సువార్తను ప్రకటించారు? ఎందుకు మెడికల్ మిషనరీస్‌గా వచ్చారు? ఎందుకు నన్స్‌గా వచ్చి ఈ ప్రాంతాల్లో రకరకాల మెడికల్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళు ఎందుకు మనకు సర్వీస్ చేశారు, సేవ చేశారు అనేనంటే అది వారి వల్ల కలిగింది కాదు గానీ, వారిలో ఉన్నటువంటి దేవుని వల్ల కలిగింది. ఒక వ్యక్తిగా అయితే అందరి బలహీనతలు ఏంటి అనేనంటే ప్రేమించలేని తనం. ఎదుటి వారిని మనం రక్షించలేని తనం. ఆ ప్రేమ అనే దాన్ని మనం అప్పటికి ఆ క్షణానికి మర్చిపోవటం వల్ల మనం ఎంత ప్రేమించినా ఆ కొద్దిసేపు మనం ద్వేషించడం ద్వారా వాళ్ళ మనసులో అదే కనపడుతది గానీ, ఆ ప్రేమ అనేది కనుమరుగైపోతది. ఇంగా చిట్ట చివరి దినాల్లో ఉన్నాం. ప్రేమ అనేది చల్లారిపోతది. అక్రమం అనేది విస్తరించబడుతుంది. అయినా కూడా అయినా కూడా ఒకవేళ నిజంగా మనం వెలిగించబడింటే, మనం మనుష్యుల మధ్య ఏం చేయాలి? సత్క్రియను చేయాలి. ఎందుకు సత్క్రియను చేయాలంటే, ఆ సత్క్రియ మనం చేయటం వల్ల ఇదిగో అది పరలోకమందున్న మన తండ్రిని మహిమపరిచేదిగా ఉండాల. ఈరోజు చూడండి చాలా చాలా సెంటర్స్‌లో కొన్ని సిటీస్‌లో అక్కడ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. భోజనాన్ని ఇస్తూ ఉంటారు. ట్యాక్స్ ఇస్తూ ఉంటారు. అది ఎందుకు అనేనంటే ఎవరు పెడతారు వాళ్ళకి భోజనం? పాపం వాళ్ళందరూ దీనమైనటువంటి స్థితిలో ఉండేవారు గదా! వాళ్ళకి కనీసం తినటానికి తిండి లేదు. పడుకోవడానికి ప్రాపర్ షెల్టర్ లేదు. తర్వాత వాళ్ళు కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రం లేదు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి అనేనంటే లేదండి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ సమయానికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందించబడతది. మధ్యాహ్నం లంచ్ అందించబడతది. సాయంత్రానికి డిన్నర్ అనేది అందించబడతది. ఎవరు చేస్తారండి? ఇదిగో ఆ చర్చి వాళ్ళండి. లేదంటే అదిగోండి ఆ సంస్థ వాళ్ళండి. వాళ్ళొచ్చి చేస్తారు.
ఈ విధంగా వాళ్ళు చేయటం ద్వారా, వాళ్ళు చేస్తున్న తర్వాత వాళ్ళని చూసి అన్యులు కూడా మారి, అన్యులు కూడా ఈరోజు అదే కార్యక్రమాన్ని క్రైస్తవుల దగ్గర నుంచి అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఈరోజు చేస్తున్నారు. అయితే వాళ్ళకి మనకి కూడా ఇంకా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది. మనం చూసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా కాంపిటేటర్స్ లా తయారవుతున్నారేమో కానీ, మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు భోజనం, ఈ లోక సంబంధమైన భోజనం పెట్టగలరు కానీ వాళ్ళని పరలోకంలోకి తీసుకెళ్ళలేరు. పరలోకంలోకి తీసుకెళ్ళగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఈ సత్క్రియ చేసేవాడికే, ఈ మంచి క్రియను చేసేవాడికే. భోజనంతో పాటు వాడికి నిత్య జీవితం కూడా ప్రాప్తించబడుద్ది. చెప్తారు, అమ్మా మేము ఇది ఎందుకు చేస్తున్నాం అంటే, ఇదిగో యేసుక్రీస్తు నామంలో అదిగో ఆయన ఈ రకంగా మీకు పెట్టమన్నారు. ఎవరైతే వస్త్రహీనతగా ఉన్నారో, ఎవరైతే చెరసాలలో ఉన్నారో, ఎవరైతే దిక్కులేని తనంలో ఉన్నారో, ఎవరైతే బేదలుగా ఉన్నారో, ఎవరైతే దీనమైనటువంటి స్థితిలో ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో, వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయమని దేవుని వాక్యం, దేవుని ప్రేమ చెప్తుంది కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ మాలో కలిగింది అని అంటే అది క్రీస్తు వల్ల కలిగింది. అందుకు మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం అని చెప్పగలిగి వాళ్ళ ముందు ఈ లోక సంబంధమైనటువంటి నీడ్స్ మనం సాటిస్ఫై చేయడం కాదు కానీ, వాటితో పాటు వాళ్ళని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడం కోసం ఆ ప్రభు నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం, పలుకుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. అందుకు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళగలం. మనకున్నటువంటి అవకాశం అది. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వుడి. ఆ వెలుగును ఆర్పుకోండి అని చెప్పట్లేదు కానీ అది ప్రకాశింపనివ్వండి. మీ వెలుగును అంటే మీ వెలుగును అని నన్ను అన్నారంటే, దేవుడు మనల్ని వెలిగించారు. ఆయన ప్రేమ చేత వెలిగించారు, ఆయన రక్తం ద్వారా వెలిగించారు, ఆయన మాట ద్వారా మనల్ని వెలిగించారు. మనం వెలిగించబడిన తర్వాత మనం అట్లా వెలుగు అనేకులకి ప్రసరించే వారిలాగా ఉండాలి కానీ ఆ వెలుగు విలువ ఏంటో తెలియకోకుండా మనం మన జీవితం గడిచిపోకూడదు. అది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, ఈ లోకం ఎలా ఉంది? దేవుని అంగీకరించిన వారు ఈ లోకం అంటే, ఈ లోకం పుట్టినది మొదలుకొని అంతమయ్యేంత వరకు రకరకాలైనటువంటి జనాలను కలిగి ఉంది, రకరకాలైనటువంటి స్థితిగతులు కలిగి ఉంది. వాటిలో ఆ రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని వారు సహించలేదు. ఈరోజు ఆయన బిడ్డలను కూడా సహించే పరిస్థితిలో లేరు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళండి, మీకు ఎక్కడ ఏ స్థానంలోనైనా చూడండి, ఎక్కడ పరిస్థితుల్లోనైనా చూడండి. ఈరోజు జార్ఖండ్ అనే ప్రాంతాన్ని చూస్తే, ఈరోజు జార్ఖండ్ కానీ ఈ కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్లు కనుక చూస్తే ఎంత దారుణంగానండి. ఛత్తీస్గఢ్ చూడండి, వాళ్ళని ఆరాధన చేసుకునే క్రమంలోకి వెళ్ళి ఆరాధన చేసుకుంటా ఉంటే వెళ్ళి ఎట్లా అంటే అట్లా పశువులు పాయలు కొట్టేసి చంపేసి అక్కడ రోడ్ల మీద పడేసిపోతున్నారు. ఏ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవట్లేదు, కనీసం న్యూస్లో కూడా బ్రాడ్కాస్ట్ అవ్వట్లేదు. వాళ్ళ స్థితి చాలా దయనీయంగా దారుణంగా ఉంది. అందుకని ఏమంటున్నారంటే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులు అన్నట్లు. ఎన్ని మాటలు అంటున్నారండి? నిరపరాధులు. మన మీద ఏవైనా, యేసుప్రభు ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలరా, నిరూపించగలరా? ఆయన బిడ్డలుగా మనం కూడా అదే మాటను తీసుకొని అదే పౌరుషాన్ని కలిగి మనం కూడా ఎదుటివాడికి సవాల్ ఇసిరేటువంటి స్థితిలో ఉండాలి అని అంటే మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే నిరపరాధం. ఎటువంటి అపరాధం
ఎలాంటి తప్పు మనలో ఎవడైనాను ఎత్తి చూపించకూడదు. ఆ విధంగా నిజమైన ఒక క్రైస్తవులుగా ఉండగలమా? అందుకనే నేను చాలా సందర్భాల్లో నేను క్రైస్తవుడుగా ఉండే ప్రయత్నం చేస్తాను అని చెప్తాను, కానీ నేను నిజంగా క్రైస్తవుడిని గట్టిగా అయితే చెప్పలేను. ఎందుకంటే నాకు అనేకమైనటువంటి పొందకాలు, అనేక రకమైనటువంటి శ్రమలు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు, వాటన్నిటిలోంచి ప్రయాణం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాను. నా మానసిక స్థితి స్టేబుల్ గా ఉండలేకపోవచ్చు. పొరపాటు అనేది చేస్తూ ఉంటాను. చేసినప్పుడు వెంటనే క్రిస్టియన్ అనగానే వాడికి ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లో పెట్టి చూస్తూ ఉంటాడు. అరే నువ్వేంటి అట్లా ఉండకూడదు కదా, నువ్వు ఇట్లా ఉండకూడదు కదా, నువ్వు అట్లా తినకూడదు కదా, నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా, నువ్వు ఇట్లా ప్రవర్తించకూడదు కదా అని నేను అంటాను. నిజమే. కానీ అది తప్పి నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఉపయోగం లేదు. అందుకే చాలా సందర్భాల్లో నేను ప్రయత్నం చేస్తున్నాను అని మాత్రమే చెప్పుకోగలను, కానీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ షేప్ లో ఉన్నాను, నేను నిజమైనటువంటి క్రైస్తవుని చెప్పుకోలేను. ఎందుకంటే మొట్టమొదటి మాట ఏమంటాడంటే నిరపరాధులు. నిజంగా మనలో ఏ అపరాధం లేకుండా ఉన్నామా? అపరాధం లేని వాడు మన ప్రభు ఒక్కడే. ఆయనే మనకు ఐకాను, ఆయనే మనకు రోల్ మోడలు, ఆయనే మనకు మెంటారు, ఆయనే మనకు ఫెసిలిటేటరు, ఆయనే మనకు అన్ని ఆయనే. ఆయన అనుకరణ, ఆయన అనుసరించే క్రమంలో కొంత ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి అనేది వాక్యం చెప్తుంది. అందుకని ఏమంటే వీళ్ళందరూ అట్లాగే చూస్తారు. ఈ లోకంలో వాళ్ళందరూ అలాంటి ఫ్రేమ్ లోనే పెట్టి నిన్ను కూడా చూస్తారు. కాబట్టి ఈ ఒక్క జనం మధ్య నువ్వు ఉన్నప్పుడు నిరపరాధులుగా నువ్వు ఉండాలంట. నిష్కలంకంగా, ఎలాంటి కళంకం, ఎలాంటి మచ్చ లేకుండా నిష్కలంకంగా ఉండాలంటే ఇది రెండో క్యారెక్టరు. మూడోది అనిందులు, ఎలాంటి నింద ఉండకూడదంట మన మీద. నాలుగోది దేవుని కుమారులగునట్లు. దేవుని కుమారులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే వాడి మీద ఎలాంటి నింద ఉండకూడదు, నిష్కలంకంగా ఉండాలి, అనిందుడిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ఏమంటాడంటే వీరి నోట ఏ అబద్ధము లేదు, వీరు అనింజీలు అని ఒక మాట రాసిపెట్టుంటది. ఆ నిందలేని తనాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ మచ్చలేని స్థితిలోకి మనం నడవబడాలి, మార్చబడాలి. దానికి ఇదిగోండి ఈ రకమైనటువంటి మాటలు చెప్తూ కింద ఏమంటాడంటే సణుగులను, అంటే సణుగుకోవటం, గొనుక్కోవటం. కొన్ని సందర్భాల్లో నేను కూడా సణుక్కుంటూ ఉంటాను. అనుకుంటూ సంసనీయములు మాని సమస్త కార్యములను చేయుడి. ఇవి కాకుండా ఏం చేయాలి అని అంటే సమస్త కార్యములు అని అంటే ఎదుటి వారిని ప్రేమించడంలో ఎంతగా ప్రేమించాలి అని అంటే ఆ ప్రేమించే క్రమంలో ఆ వెలుగును చూపించే క్రమంలో దేవుని కనపరుస్తూ ఉంటాం. అరే పలానా వాళ్ళు ఇట్లా చేస్తారు. జనరల్ గా చాలా సంఘాల వాళ్ళు చాలా చాలా చోట్ల మేము వెళ్ళినప్పుడు ఏమండి అరే మీరు నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా మీలో ఎవరైనా ఈ నెలలో ఎంతమంది సువార్తను ప్రకటించారు అని అంటే చాలా మంది సేవకులు సైలెంట్ గా ఉంటారు. చేతులు తలదించేసుకుంటారండి. కానీ వాళ్ళు తేరి చూసినప్పుడు, ఆలోచించినప్పుడు ఎవరు చేస్తారు అని అంటే చేయగలిగిన వాళ్ళు ఒక పర్టికులర్ డెనామినేషన్ వాళ్ళకే ఉంటుందండి ఆ భారం. ఫస్ట్ దగ్గర నుంచి వాళ్ళ భారం అంతా, వాళ్ళ బాధ్యత అంతా అదిగో గాస్పెల్ ప్రకటించాలి, లేకపోతే శిష్యులుగా తయారు చేసుకోవాలి అనేది ఫలానా వాళ్ళకే ఉంటుందండి. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉండదు? అంటే ఇక్కడ ఏంటి అని అంటే సమస్త కార్యాలను మనం ఏ విధంగా చేయగలం అని అంటే వాళ్ళని ప్రేమించడం ద్వారా, వాళ్ళని క్రీస్తులోకి నడిపించడం ద్వారా, ఆ స్వార్థను ప్రకటించడం ద్వారా మనం చేయగలం, దేవుని ప్రకటించగలం. అందుకని ఏమంటున్నాడు అంటే ఇదిగోండి సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఆ కార్యాలు ఏం కార్యాలు? ఆ సమస్త కార్యాలు చేయటం వల్ల ఆ సమస్త కార్యాలు అన్ని కూడా అవన్నీ ఒక దశకి వెళ్ళేపాటికి, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వెళ్ళేపాటికి, రీచ్ అయ్యేపాటికి ఏమవుతుందంటే ప్రభువుని స్తుతించటం, ఆయన నామాన్ని కనపరచటం, ఆయన వెలుగుని ఎదుటి వారి మీద ప్రకాశించే విధంగా
మనం ఒక సాధనంగా మారి మనం ఆ ప్రయత్నాన్ని చేయటం అనేది అక్కడ చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం కూడా చూస్తే, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రవర్తన అనేది అంత ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ప్రవర్తనలో చాలా మన మంచితనమే కానివ్వండి, మన గుణగణాలే కానివ్వండి, దేని ద్వారా తెలుసుకోగలరనంటే కేవలం మన ప్రవర్తన ద్వారా. ఒకవేళ నేను ఒక క్రైస్తవుడుగా చాలా సందర్భాల్లో హెచ్చరించే మాట ఏంటి అంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి తప్ప మరి వేరే రకంగా ఉండడానికి వీల్లేదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఒక మాట చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉండకూడదు. మనం ఏదైతే చెప్తామో దాన్నే చేసేవారిలాగా ఉండాలి. మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ అది వెనక్కి తిరిగి చూసుకోవడానికి వీల్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్, ఆయన సక్సెస్ కి కారణం ఏంటి అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలే. ఆయన జీవితంలో బైబిల్ అంతగా ప్రభావితం చేసింది, బాగా ప్రభావితం చేసింది. అందుకనే ఆయన టైంలో 108 అనేది ఇక్కడ స్థాపించబడిన తర్వాత ఢిల్లీలో వాళ్ళు అదే సిస్టాన్ని మళ్ళీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ 108 అనేది ప్రారంభించారు. వాళ్ళు చేసిన ప్రతి సంక్షేమ పథకానికి వెనకమాల మూలాలు ఏంటి అంటే బైబిల్లో నుంచి డెరైవ్ చేసుకున్నాయి, బైబిల్ క్రమంలో నుంచి తీసుకున్నాయి. ఆయన సక్సెస్ రేట్కి కారణం ఏంటి అంటే ఇదిగో ఈ పేదలను కనికరించడం కానీ, పేదలకు ఏదైనా ఉపయోగకరంగా ఉండాలనేది కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ ఇవన్నీ వచ్చినాయి ఎక్కడి నుంచి అని అంటే అక్కడి నుంచి వచ్చినాయి. ఆ మంచి సమరయుడు అనే బైబిల్ వాక్యం చదివేటప్పుడు నేను ఈ విధంగా ఉండాలని అనుకున్నాడంట ఆయన. ఏం చేయగలను ఎవరిని ఇది చేయడం కాదు కానీ, ఇక్కడ ఎవరిని ప్రమోట్ చేయడం కాదు కానీ, ఆయనకున్నటువంటి ఆశ తృష్ణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం వాళ్ళు బైబిల్ పట్టుకోవడం వల్లే. అలాంటి సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి కాలాన్ని ముగించుకున్నారు. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఏమంటున్నారండి? బ్రతిమాలుకొనుచుంటున్నాడు. ఏ విషయంలో? మంచి ప్రవర్తన అనేది ఎప్పటికీ అది సదాకాలం నిలిచి ఉండాలి. అది మన ఇబ్బందికరమైనటువంటి కొలిలో మనం ఉన్నా సరే మన ప్రవర్తన మంచిగా ఉండాలి. మన బట్టి వాళ్ళు మన దేవుని కనపరిచేవారులాగా, అరే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం నుంచి వైదొలిగిపోరు. దాన్ని అలాగే పట్టుకొని ఉంటారు. వాళ్ళు మాట ఇచ్చారంటే మాట తప్పరు. చాలా మంది అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అని అంటే అట్లాగే అంటాం, ఇంటికి వచ్చి మర్చిపోతాం, పండుకుంటాం. ఒక చిన్న మాట అలాగే అన్న తర్వాత నాకైతే భయం వేస్తారు. నేను అడిగాను కదా, వాళ్ళు అడిగారు కదా, ఒకవేళ చేయకపోతే దీన్ని బట్టి నేను పొరపాటు తీర్పులో పోతాయో అని భయం వేస్తుంది. మాట తప్పిన వాళ్ళే కదా, దేవుని దృష్టిలో పొరపాటు జరిగినట్టే కదా. ఓకే అంటాము, కానీ దాన్ని చేయం. అందుకని వెంటనే అలాగేనని చెప్పి ఆ సందర్భం కొంచెం దాటి వెళ్ళిపోయిన వెంటనే నేను ఎప్పుడైతే ఫ్రీ అయిపోతానో ఆ ఫ్రీ అయిన వెంటనే వారి గురించి అప్పుడే ఆ క్షణం, ఇది రోడ్డే కానివ్వండి, నేనున్న ఉద్యోగ స్థలమే కానివ్వండి, ఎక్కడున్నా సరే అక్కడ వెంటనే వారి గురించి ప్రార్థన చేసి ఆ బాకీ అనేది లేకుండా
వారి గురించి విజ్ఞాపన అనేది చేస్తాడు. మళ్ళీ ఇంకా తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేయడం అనేది ఉండదు. అట్లా ఏ విషయంలోనైనా మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. మనం ఏదైనా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉంటారు వాళ్ళు అనేటువంటి పేరుని మనం కలిగి ఉండాలి. ఆ విషయాన్ని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. పేతురు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మీరు పూర్వమందు చీకటై ఉండ్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలా మంచి సాక్ష్యం కదండి ఇది. పూర్వం నా స్థితి చీకటితో ఉండేది, ఇప్పుడు దేవుణ్ణి వెలిగిన తర్వాత నేను వెలుగుగా మార్చబడ్డాను. పూర్వ స్థితి చీకటిది, ప్రభువునందు నూతన పరచబడి వెలుగుగా మార్చబడ్డాను. నిజమే. అప్పుడు నేను లాస్ట్ ఇయర్ మొత్తం ఇదిగో ఇలాంటి బలహీనతల చేత నేను కొట్టబడి నెట్టబడి ఉన్నాను, వాటిని కలిగి ఉన్నాను. దేవుని దయ వలన ఈ సంవత్సరం దాన్ని దూరపరచుకోగలిగాను. దేవుని వెలుగుని మరింతగా నేను పెంచుకోగలిగాను. ప్రతి సంవత్సరం నాలో మార్పు కలుగుతా ఉంది. పోయిన సంవత్సరం కొంచెంగా వెలిగించబడిన వాడిని ఇప్పుడు మరి ఎక్కువగా వెలిగించబడ్డాను. అనేకులకి వెలుగుగా మార్చబడ్డాను. వెలుగుకరంగా నేను ఉన్నాను అని చెప్పటమే నిజమైనటువంటి సాక్ష్యం. అది గొప్ప సాక్ష్యం. నిజంగానే దేవుణ్ణి ఎరగక ముందు, దేవుళ్ళలోకి రాకముందు భయంకరమైనటువంటి చీకటి పరిస్థితుల్లో నేను ఉండేవాడిని. దేవుని ఎరిగిన తర్వాత, ఇదిగో దేవుని ప్రేమను కలిగిన తర్వాత నేను ఈరోజు మీ ముందు నిలబడి దేవుని మాటలు మాట్లాడటానికి దేవుని చూపించారు. కాబట్టి నేను ఇప్పుడు దేవుని సంబంధుడిని కాబట్టి, నేను వెలుగు సంబంధిని కాబట్టి, ఆ ప్రభువే నాకు వెలుగై ఉండి నన్ను వెలిగించి నడిపిస్తా ఉండి ఈరోజు మీ ముందు నన్ను ఉంచారు అనేటువంటి సాక్ష్యం గొప్ప సాక్ష్యం, మంచి సాక్ష్యం. వెలుగు ఫలాలు తర్వాత ఇక్కడ ఏమంటే, వెలుగు ఫలము సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపరుచుచున్నది. వెలుగు యొక్క ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే, సమస్త విధమైన మంచితనం అంట. సమస్త విధములైనటువంటి మంచితనం. అది ఎన్ని విషయాల్లోనైనా, అన్నిట్లో వాళ్ళకు మేలు జరగాలని కోరుకోవాలి. ఏ విషయంలో నేను ఒక్కొక్కసారి నేను కోపడతాను, ఒక్కొక్కసారి నేను ఆ చీకటిలోకి నడిపించబడతాను అని అంటే, చాలా సందర్భాల్లో మా ఆఫీస్‌లోకి వెళ్ళినప్పుడు అధికారి ఆ సీట్‌లో కూర్చున్న తర్వాత కొంతమంది అధికారులు ఏమంటారంటే, భగవంతుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి, నన్ను ఈ అధికారం ఇచ్చి నాకు నీ సీట్‌లో కూర్చోబెట్టారు. నేను వీలున్నంత వరకు అందరికీ మేలు చేయాలనే కోరుకుంటున్నానండి. మేలుకరంగానే ఉంటాను. ఎవరికీ హాని కలిగే విధంగా నేను డెసిషన్స్ తీసుకోను అంటాడు. ఇంకో అధికారి ఏం చేస్తాడంటే, నిజంగా యథార్థంగా న్యాయం జరగాల్సిన చోట కూడా అన్యాయంగా ప్రవర్తిస్తా ఉంటారు. అప్పుడు కొంచెం బాధేసి వాళ్ళ గురించి సణుగుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, సణుగుకొనక, ఖచ్చితంగా మాటని ఇప్పుడు ఇంతకు ముందు చదువుకున్నాం. సణుగుకొనక ఆ విషయంలో నేను ఫెయిల్ అవుతా ఉంటా. అయ్యో! వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు అని వారి గురించి చెడుగా మాట్లాడుకుంటా ఉంటా. కానీ వాళ్ళ స్థితి ఏంటి అనంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఆ అన్యత్వం ఏదైతే ఉందో, ఆ అంధకారం ఏదైతే ఉందో, ఆ విధంగా వాళ్ళని నడిపించొచ్చు. కానీ మనం వెలుగు సంబంధులను కాబట్టి మనం అన్ని విషయాల్లో మనం సమస్త విషయాల్లో ఆ మంచితనాన్ని కనపరచాలి. రూల్స్ అన్ని మనం ఫ్రేమ్ చేసుకున్నాయి. రూల్స్ అన్ని మన కొరకే. కానీ అవి మనకి ఇబ్బంది పెట్టే విధంగా కాదు, కానీ ఒక మనిషికి మంచి ప్రయోజనం జరగడం కోసమే ఆ రూల్స్ అనేది పెట్టుకున్నారు, నష్టం జరగకుండా ఉండడం కోసమే. కానీ కొంతమంది ఏం చేస్తారు, వారికున్న జ్ఞానం మొత్తాన్ని ఉపయోగించి అది కాకుండా ఇంకేదైనా చేయడానికి, అంటే మేలు కాదు కానీ మేలు జరగకోకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా పాయింట్స్ అన్ని ఉంటాయో, ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయో, ఎన్ని రకాలైనటువంటి ఇది ఉంటుందో, అవి మొత్తాన్ని అటు వాడి ఆ వ్యక్తుల్ని పాడు చేసేటువంటి, లేదా వాడికి మంచి చేయకుండా ఉండడం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనమైతే అట్లా కాదు. కానీ వెలుగు ఫలం ఏంటి అనంటే, సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యములను వాటిలో కనపరుచుచున్నది. తర్వాత ఏమంటాడు, కనుక
ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రభువుకి ఏది ప్రీతికరం? యథార్థంగా ఉండడం, న్యాయంగా ఉండడం, మంచిని కలిగి ఉండడం, ప్రతి ఒక్కరిని ప్రేమించడం, ఇవన్నీ వెలుగు సంబంధమైనవి. కాబట్టి ఆయన ఏమంటాడంటే వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఆఖరిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. పరపక్షమందు ఉండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్టు అన్నిందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. పరపక్షమందు ఉన్నటువంటి వాడు, మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మన గురించి చెడు మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయంలో మాదిరిగా కనపరుచుకొనుము. మనం మంచి కార్యాలు చేసే విషయంలో, సత్కార్యాలు చేసే విషయంలో ఏ విధంగా ఉండాలి అనేది ప్రభు వాక్యం చెప్తూనే ఉంది. ఆఖరి మాట, నీ ఉపదేశము మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. నీ ఉపదేశం, మనం ఉపదేశించేటప్పుడు, మనం బోధించేటప్పుడు, మన ఎదుటి వారికి ఉపదేశం ఏంటంటే ఏదో చర్చిలోనే కూర్చొని వాక్యమే చెప్పుకోవడం కాదు, కానీ మనం ఏదన్నా ఎదుటివాడికి ఉపదేశించే విషయంలో, ఎదుటివాడికి బుద్ధి చెప్పే విషయంలో, ఎదుటివాడికి సన్మార్గం గురించి చెప్పే విషయంలో, ఎదుటివారికి మంచి మార్గం గురించి చెప్పే విషయంలో, వాడి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, వాడి స్థితిగతులు ఏ విధంగా ఉండాలి, వాడు ఏ విధంగా ఉండి దేవుని దగ్గర రావాలి, లేకపోతే వాడి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఇట్లాంటివి ఏదన్నా మంచి మాటలు చెప్పే విషయంలో, వాడికి బోధించే విషయంలో, వాడికి ఉపదేశాన్ని అనుగ్రహించే విషయంలో, చెప్పే విషయంలో మోసం లేనిది అంటే నాకు ప్రయోజనకరం కానిది కాదు, యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా వాడికి ఏది మంచి జరుగుతుందో అదే చెప్పాలి. కానీ ఆ మంచి వాడు చెప్పినట్టు చెప్పి దాంట్లో నాకేదన్నా మేలు జరుగుద్దేమో, నాకేదన్నా ప్రయోజనకరంగా ఉంటుందేమో అనేటువంటి కుయుక్తులతో కాకుండా ఉపదేశము మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినది గాను ఉండవలెను. కాబట్టి మనం చెప్పే మాటే గాని, బోధించేదే గాని, మన ప్రవర్తనే గాని, మనం ఎదుటివాడిని ప్రేమించే విషయంలోనే గాని, ఇవన్నీ అది మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఒక వెలుగు. ఆ వెలుగుని ఎదుటివారి ముందు ప్రకాశింపనిస్తే మన దేవుని మనం మహిమపరిచినట్టే, మన దేవుని మనం ఆరాధించినట్టే, మంచిగా గణపరిచినట్టే. దాని ద్వారా ఆ వెలుగు ఎప్పుడైతే వారి మీద ప్రకాశిస్తుందో వారి దేవుని మార్గంలోకి, ఆ సన్మార్గంలోకి నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మంచిగా, మన ప్రవర్తన మంచిగా ఉంటే, మన మాదిరికరంగా ఉంటే, మనల్ని బట్టే అనేకులు, మన ప్రవర్తన బట్టే అనేకులు, మనం చేసే క్రియలను బట్టి, కార్యాలను బట్టే, మనం ఉపదేశించే మాటను బట్టే అనేకులు దేవుని దగ్గరకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన దేవునికి ప్రీతికరంగాను, దేవుని మహిమపరిచేదిగాను ఉండాలని కోరుకుంటూ దేవుడి కొన్ని మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, యేసయ్య మీ నామానికి వందనాలు తండ్రి. అవును ప్రభా, మీరు ఈ లోకములకు వెలుగై ఉన్నారని చెప్పి సెలవిచ్చారు. నిజమే, మిమ్మల్ని వెలిగిన వారిని, మిమ్మల్ని అనుకరించే వారిని, అనుసరించే వారిని మేము వెలుగుగా ఉండాలి ప్రభా. మేము వెలుగుగా ఉంటూ అనేకుల్ని వెలిగిస్తూ ఆ సన్మార్గంలో, సత్య మార్గంలోకి అనేకుల్ని అయ్యాయో ఆ వెలుగు మార్గంలోకి, అంధకారంలో ఉన్నటువంటి వారిని తీసుకొని వచ్చేటువంటి పరిచర్యలో తండ్రి, అలాంటి సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండి మిమ్మల్ని అయ్యా మహిమపరిచే వారిలాగా మమ్మల్ని అందరిని ఉంచమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి శాంతి, సమాధానం, నెమ్మది మనకును సకల పరిశుద్ధులకును
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ ది ఆమేన్. లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.